మేము ఉన్నటువంటి రూమ్ ఏరియా వాకింగ్ స్ట్రీటు, అక్కడి నుంచి పటాయా టైగర్ పార్క్ వెళ్ళడం జరుగుతుంది. ఇది మేము బుక్ చేసుకున్నటువంటి బోర్డులో బుక్ చేసుకున్న క్యాబ్. ఇది మా బ్రదర్, మై ఓన్లీ వన్ మచ్చ అండ్ మై గుడ్ డ్రైవర్. సే హాయ్ డ్రైవర్. ఇలా మాట. అక్కడ వెళ్ళాక టైగర్స్తో మన దగ్గరుండి ఫోటో దిగచ్చు, దగ్గరుండి మన టైగర్ని ముట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అది ఎలా ఉంటుంది ఏంటి ఆ ఫీల్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికైతే సైన్ ఆఫ్. ఓకే, మనం ఉన్న టైగర్ పార్క్లో వాకింగ్ అంటే ఓన్లీ నడుచుకుంటూ వచ్చి చూసే వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఓన్లీ 200 థాయ్ బాట్స్ తీసుకుంటారు. అయితే నడుచుకుంటూ అంటే ఉన్న టైగర్స్ అన్నింటినీ కూడా మనం చూడొచ్చు. ఎలా అంటే అవి బోన్స్లో ఉంటాయి, మనం బయట నుంచి చూసే అవకాశం ఉంటుంది. అందులో కాకుండా మనం ఏ టైగర్, పెద్ద టైగర్ కానీ చిన్న టైగర్, మీడియం కానీ చూడాలి అనుకుంటే, లోపలికి వెళ్ళి మరి టచ్ చేయాలి అనుకుంటే దానికి సపరేట్ ఛార్జ్ అనేది చేస్తున్నారు వాళ్ళు, అంతే కదా. ఇక్కడ మనం ఏంటంటే ఈ పార్క్లో, టైగర్ పార్క్లో వెహికల్ మీద కూడా వెళ్తూ ఉంటే అవి ఫ్రంట్ నుంచి టైగర్స్ అనేవి పక్క నుంచి వెళ్ళడం అది కూడా జరుగుతుంది. సఫారీలు అన్నమాట. సఫారీ ఏంటంటే బస్సులో సైడ్ అంతా కూడా ఇలాగా ఫెన్సింగ్ ఉంటుంది, ఇక్కడ ఏం ఉండదు. ఓపెన్లో వెహికల్ మీద వెళ్తూ ఉంటే టైగర్స్ అన్నీ కూడా పక్కన తిరుగుతూ ఉంటాయి. ఓ మై గాడ్, చాలా పెద్దది, వెరీ బిగ్ సైజ్ టైగర్. ఇప్పుడు టైగర్ పార్క్ లోపలికి వచ్చామన్నమాట. లోపల మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారా, అంటే ఈ బోన్లో ఉన్నాయి. అందాక మనం అటు సైడ్ లోపలికి వెళ్ళి వాటితో లోపల ఫొటోస్ కానీ టచ్ చేయడం కానీ దగ్గర పెట్టుకొని ఉండడం కానీ చేయొచ్చు. ఇండియాలో అంటే కష్టం. పులి దగ్గరికి వెళ్తే మనం పులి దగ్గరికి వెళ్ళినట్టే ఉంటుంది, రావడం ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇదిగోండి టైగర్ పార్క్ ఏరియా. ఇక్కడ చూడండి టైగర్ అంతా అక్కడ పడుకుంది, మీకు కనిపిస్తుందా? రెస్ట్ తీసుకుంటుంది. వీళ్ళంతా కూడా టైగర్ పార్క్లో టైగర్ని చూడడానికి వెళ్తున్నారు. ఇక్కడ చాలా టైగర్లు బయట తిరుగుతున్నాయి. మరి వీళ్ళు చూస్తే వాటి కూడా ఫొటోస్ తీసుకుంటారు అనుకుంటా. ఇది చాలా బాగుంది. ఎందుకంటే మనం జూకి వెళ్ళినా సరే మహా అయితే 10-5 కనిపిస్తాయేమో. ఇక్కడ 100లో ఉన్నాయి, 100ల సంఖ్యలో ఇక్కడ టైగర్స్ ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు, బాగా పెద్ద సైజు. అసలు వీటిని పెంచడానికి చాలా ఖర్చు అయ్యేలా ఉంది, అందుకే అంత కాస్ట్ ఉంది ఇక్కడ. మినిమం ఏ టైగర్ని మన దగ్గరికి వెళ్ళి చూడాలన్నా సరే 700 థాయ్ బార్స్ లేదా 600 థాయ్ బార్స్ పడుతున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు మనకి 1300, 1400, 1500 లోపు పడుతున్నట్టుగా లెక్క ఆ ఇండియన్ కరెన్సీలో. అయితే మీరు అలా చూసినట్టయితే లోపల ఒకరు దిగుతున్నారు చూడండి ఫొటోస్. అవి ఇది బాగా పెద్ద టైగర్ అన్నమాట. అలాగా ఇంకొంచెం లోపలికి వస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏంటంటే టైగర్ పార్క్ మొత్తం కూడా చూపించాలి అనే ఒక ఉద్దేశంతో మొత్తం తిరుగుతున్నాను ఇక్కడ. ఇలా చూడండి, ఇవన్నీ కూడా చిన్న పులులు, స్మాలెస్ట్. చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, స్మాలెస్ట్. అవి లోపలికి కనిపిస్తుంటాయి, అది అక్కడ ఉంటాయి అవి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. బాగా చిన్నపిల్లలు వచ్చినా, కొంచెం భయం ఎక్కువగా ఉన్న వాళ్ళు వచ్చినా వాటి దగ్గరికి. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది, మామూలుగా అయితే లేదు. చక్కగా పులులు, ఈ బొమ్మలా నిజంగా పులులు అనేలా ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి. అలా పడుకుంటుంటే నిజంగా అది బొమ్మ పడుకున్నట్టుగానే అనిపిస్తుంది. మనం ఇండియాలో చూస్తుంటాం పులి బొమ్మలా అమ్ముతుంటారు కదా. అయితే ఒకటి ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదో సాధించాం, ఏదో చూసాం. నార్మల్గా అయితే మనం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోలేదనే ఫీల్ అయితే కలుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఈ వెహికల్ తీసుకొని వెహికల్ మీద వెళ్తే పుల్లు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ లోపల వాళ్ళు వదిలేస్తారు పుల్లుల్ని. అలా మనం వెహికల్లో వెళ్తూ ఉంటే మనకి రోడ్డు మీద మనం చూడొచ్చు. అవన్నీ కూడా మన పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా పక్కనే కూర్చుంటాయి. అవన్నీ వెహికల్లో వెళ్ళి మనం చూడొచ్చు అన్నమాట. దీనికి సపరేట్ అమౌంట్ అవుతుంది. టికెట్ కాస్ట్ కాకుండా సపరేట్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రైడ్ చేయొచ్చు. ఇది ఒక రైడ్ అన్నమాట. ఇలా చూసి మీకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా లోపల ఒక ఏరియా. ఇలా లోపల స్ట్రైట్గా వెళ్తే అవకాశం ఉంటుంది చూడడానికి. ఇంకా మన తమిళనాడు నుంచి వచ్చారు వీళ్ళైతే.
వీళ్ళందరూ అదర్ కంట్రీస్ నుంచి వచ్చారు. నిజంగా లోపల నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రం ఏదో తెలియని అనుభూతి, ఏదో ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలు. తర్వాత ఏంటంటే ఒక టైగర్స్తో మనం ఇంత దగ్గరగా ఇంటరాక్ట్ అవ్వచ్చా అనే ఫీల్ కలుగుతుంది. చాలా సరదా అనిపించింది. చూడాలి ఖచ్చితంగా. పటాయ్ వస్తే మాత్రం ఎవరైనా సరే ఖచ్చితంగా. మేము వెళ్ళిన దీంట్లోకి వెళ్ళామన్నమాట. ఈ లోపలికి వెళ్ళి లోపల టైగర్తో కాసేపు సరదా గడిపి వచ్చాం బయటికి. అది కూడా మీకు వీడియోస్ వస్తాయి చూద్దరు. కానీ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా, అలా ప్రతి బోన్లో కూడా ఒక్కొక్క టైగర్ ఉంటుంది. 1-2 టైగర్లు ఉంటాయి అలాగా. ఇక్కడ చూడండి తెగ తిరిగేస్తుంది. ఇప్పుడే బోన్ చేస్తుందేమో, మేబీ అటు ఇటు తిరుగుతున్నట్టుంది ఇది. ఇలాంటి ఎన్ని ఉన్నాయో ఇక్కడ, వందల్లో ఉన్నాయన్నమాట. 1-2 కాదు, వందల్లో ఇక్కడ టైగర్స్ ఉన్నాయి. చూడండి ఇండియా నుంచి చాలా చాలా దేశాల నుంచి వచ్చారు. ఎక్కువ ఇక్కడైతే మాత్రం చాలామంది ఇండియన్స్ కనిపించారు ఈ పార్క్లో మాత్రం చాలామంది. అది వచ్చేసరి తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంగో ఇక్కడ ఒక బ్రదర్ కనిపించాడు. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? హైదరాబాద్. చూడండి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చాం, మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఇది చూసారా, ఈ లోపల నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రం ఒక తెలియని చూసారా. చక్కగా ఈ ఏరియాలో అంతా కూడా ఊడలు కిందకు వచ్చినట్టుగా ఉన్నాయన్నమాట. చిన్ని ఊడలు. ఏమచ్చా టైగర్ పార్క్లో ఇది వెళ్ళే వే కూడా వీళ్ళ డిజైనింగ్ ఎలా ఉందంటే చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. నేచర్ ఇక్కడ ఒకసారి చూపించు టైగర్ పార్క్ అని. నేచర్లో వెళ్తున్న ఫీల్ కలగాలని చెప్పి సేమ్ అలాగే ఉంచు టైగర్ పార్క్. చాలా అంటే చాలా చాలా బాగుంది. పక్కన టైగర్ మనం చూపించచ్చు మీకు పడుకున్నట్టుంది. ఇదంతా కూడా ఇక్కడ పులులన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి, రెస్ట్ మూడ్లో ఉన్నాయి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచో సాయంత్రం నుంచి వీటి డ్యూటీ ఎక్కుతాయి. ఇప్పటికైతే ప్రజెంట్ చాలా పులులు ఇక్కడ. పులులన్నీ కూడా టైగర్ పార్క్ కదా, మనం జూ పార్క్ వెళ్తే మహా అయితే 10-5 కనిపిస్తాయి మనకి మరీ వెతికితే. ఇక్కడ అలా కాదు, వందల్లో ఉన్నాయి టైగర్స్ ఇక్కడ అన్నీ కూడా. ఇదిగోండి బాగా రెస్ట్ తీసుకుంటుంది. ఇదేమో మధ్యలో లెగుస్తూ ఉంది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటుంది. అంటే దీని డ్యూటీ టైం దగ్గరికి వచ్చిందేమో మేబీ. మన అదృష్టం అది. చూసారు కదా, మళ్ళీ ఇప్పుడే లేచి పడుకోలేదు. అయితే ఏంటంటే పులైనా సరే అది జూలో ఉన్నా లేకపోతే ఫోన్లో ఉన్నా దాని పవర్ నాకు తెలియదు. అది ఇది కానీ ఒక అడవిలో ఉంటే అసలు ఇక్కడ ఉన్న మనుషులు ఎవరు కూడా ఇలా తిరగరు. ఒకటి ఎంత బోన్లో ఉన్నా సరే, ఒకసారి సింహం వెనక్కి వెళ్ళినా పులి వెనక్కి వెళ్ళినా 2 అడుగులు వెనక్కి వెళ్ళినంత మాత్రంలో అది వెనక్కి వెళ్ళిపోయిందని కాదు. ఒకసారి దాన్ని తల పట్టుకుంటే దాని విశ్వరూపాన్ని చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు ముందే చెప్పారు తల వైపు మాత్రం అసలు వెళ్ళకండి అని చెప్పి. అందుకే తోక నుంచి మొదలుకు నడుము దాకా మనకు అవకాశం ఉంది. పులి తోకని ఇలా మెల్ల వేసుకున్నటువంటి తర్వాత వచ్చి మనం పులితో ఇలా ఏమన్నా నేను దీనికి వెనకాల సైడ్ ఏంటంటే ఒక మసాజ్ చేసినట్టుగా అనిపిస్తున్నట్టు. దీనికి మనం వచ్చి థాయ్ మసాజ్ చేయించుకుంటాం, కానీ పులికి మనం మసాజ్ చేసినట్టుగా ఉంది ఇలా అంటుంటే. చూడండి చాలా హ్యాపీ, ఎందుకంటే మనం పులిని చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తున్నాము. నా లైఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా పులిని ఇంత దగ్గరగా చూస్తామని చెప్పి. చాలా బాగుంది. అందులో మా ఫ్రెండ్ సోమరాజ్తో కలిసి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇద్దరం కూడా దేనికి భయపడం, ఆల్మోస్ట్ దేనికి భయపడం కాబట్టి ఇంత ధైర్యంగా ఉండగలిగాము. ఆ ధైర్యం ఏదో ఇండియాలో చూపించడం కాదు, ఇక్కడ వచ్చి కూడా దీని దగ్గర కూడా ఎంతో ఫియర్ లేకుండా ధైర్యంగా వచ్చి ఈ వీడియో తీసుకోగలుగుతాం. ఇప్పుడు మేము వచ్చి టైగర్ పార్క్లో ఉన్నటువంటి టైగర్ సంబంధించినటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. ఇది చూడండి, రియల్ అక్కడ చూసిన టైగర్ ఇక్కడ తేడా తెలియట్లేదు. ఇది 50,000 తాయిబాతులు అంట, అంటే 1,20,000. ఇది చిన్ని టైగర్. ఎంత ఉంది ఇది? 360 బాతులు. అంటే ఇంకా మనకి అది ఒక 1000 రూపాయల దాకా పడుతున్నట్టు లెక్క. చూసారు ఎంత ఉందో. ఇంత పులులు చూసి ఇది అది ఒకలాగా అనిపిస్తుంది. ఇదంతా కూడా చాలా బెస్ట్ ఏరియా. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే టైగర్ సంబంధించిన అన్ని రకాలు ఇక్కడ ఉంటాయన్నమాట. టీషర్ట్స్ అని, కీ చైన్స్ అని, ఆ తర్వాత వచ్చి ఇక్కడ చిన్న చిన్న టైగర్స్ బొమ్మలని ఇలా అన్నీ ఉంటాయి టైగర్ పార్క్లో మాట. ఇది ఇక్కడ చూడండి బుల్లి టైగర్స్ అంత ముద్దుగా ఉన్నాయి ఇక్కడ బొమ్మలన్నీ కూడా. టైగర్ కప్ ఇది చూసారా టైగర్ మోడల్లో కప్. ఇది
ఇది ఎంత ఉంది? పాలు తాగడానికి ఉంది. 600 తాయి బాతులు అంటే ఇంచుమించు 1500 దాకా మనకు పడుతున్నట్టు లెక్క. ఆ కప్పు 1500. అన్నీ కూడా రేట్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఏది కొనాలన్నా సరే అసలు కొనాలనే ఆలోచనే పోద్ది రేట్ చూసేసరికి. ప్రతిదీ రేట్ ఎక్కువ. అంటే వీళ్ళ లెక్కలో ఎలాగంటే వాళ్ళు రూపీస్ లెక్క. ఇప్పుడు సపోజ్ ఒక 600 ఇప్పుడు అది ఎంత ఉంది? 600 ఉంది అంటే వాళ్ళు 600 లెక్కేసుకుంటారు. కానీ మనకు అది ఏమవుతుంది? ఇండియా రూపీస్లోకి వచ్చేసరికి 1500 దాకా అయిపోతుంది ఇంచుమించు. మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని చూడడం వల్ల ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఇది ఏంటంటే తక్కువ రేట్ అన్నట్టుగానే. ఇప్పుడు మన ఇండియాలో అది 600 అన్నట్టుగా లెక్క. ఇక్కడ వచ్చేసరికి అంటే మనకి ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తాం కాబట్టి ఎక్కువ. పటాయా టైగర్ పార్క్లో ఇలాగా తిరగడం జరిగింది. మధ్యాహ్నం వరకు ఇక్కడ టైగర్ పార్క్లో మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇలా టైగర్స్తో ఫొటోస్ వీడియోస్ తీయడం జరిగింది. అదంతా కూడా మీకు వీడియోలో చూపించాము. కొద్దిగా ఎంత ఎక్కువైనా సరే కొంచెం క్లారిటీగా ఉండాలని చెప్పి అలాగే పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.